అర్లగుర్త మీటింగ్ చెప్పా మరి ఇంతవరకు లేదు మరి. సరే ఒక్క నిమిషం అవుతావా, నేను కూడా చెప్పా కదా. చంద్రబాబు నాయుడు నీకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నాడు అందరికి. మాకు పింఛనే లేదు సార్, కొన్నిట్లో కూడా పింఛన్ లేదు మాకు. రెండోది, నువ్వు బస్సు ఎక్కితే డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకోరు. మరి బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? ఆటకు పోదు, మాకు ఎవరు ఉండరు. బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? మూడోది, గ్యాస్ ఇస్తున్నాడా లేదా? మరి రైతులకు అందరికి చేస్తున్నాడా లేదా? రైతులు చేసిన మా ఇట్లా బిడవలు చేశారు, మరి మహిళలు కూడా చేస్తున్నాడు కదా. మాకు ఏమి చేసలేదు సార్, మాకు ఏమి లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు ఏం లేదు అసలు. వినాలా? ఇన్ని చేసిన సార్ మరి ఉన్నట్లు చెప్పుకుంటాం మేము. ఇన్ని చేసిన చంద్రబాబు ఆ 15,000 ఇవ్వకుండా పోతాడా? ఎప్పుడు చేస్తాను, అప్పుడు కర్ణాటకలో చేసాడు, ఇక్కడే లేదు. మేము ఎట్లా బతికెళ్ళా? ముసలిదాన్ని పట్టుకొని ముసలిదానికి పింఛన్ వస్తుంది, దాంట్లో తింటాము. ముసలి పింఛన్ వస్తుందా రాదా? ముసలి పింఛన్ వస్తుంది, నువ్వు బస్సులు ఎక్కుతా ఉన్నావు, ఇంట్లో గ్యాస్ తీసుకుంటా ఉన్నావు. నీ పిల్లలు ఉన్నారా? కూతురు ఏం చదువుతుంది? పెళ్లి అయిపోయింది కదా. ఆ పాపకి ఏం కావాలన్నీ చూస్తా ఉన్నాడు. ఇన్ని చేసిన చంద్రబాబు మీద అట్లా అంటావమ్మా నువ్వు? ఏం అన్యాయం! ఏది లేదా? ఇప్పుడే చెప్తే కదా బతికే చూడే మరి చేసుకున్నల్లా తినల్లా కష్టం. మాకు పండే మాకే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాను. బాగున్నామా? బిఎల్సి పెట్టుకున్నారు సార్, ఇంకా అప్రూవల్ కాలేదు. ఎక్కడ? ఆన్లైన్ చేస్తున్నాం సార్, బిఎల్సి నెంబర్ ఇంకా అప్రూవల్ కాలేదు సార్. అప్పుడు హౌసింగ్ లోన్ పెడితే అదే రాలేదు. హౌసింగ్ లోన్ ఇప్పుడు చేపించాను కదా, ఇట్లుగానే కట్టినాము దానికి, అది రాలేదు. 25,000 ఇంకొక దానికి లోన్ పెడితే అది రాలేదు, ఇప్పుడు పెడితే ఇప్పుడు కానీ రాలేదు. ఏం చేస్తుంటది ప్రభుత్వం? కరెక్ట్ అకౌంట్ అన్న గూగుల్ అని చెప్పి మేము అన్న ఆన్లైన్ లో పెట్టించినాము. అప్పుడు కానీ ఇట్లా బిఎల్సి నెంబర్ వస్తుంది పడుతుంది, అప్పుడు కానీ ఇట్లా అండ్రి. ఇప్పుడు అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరు కూడా పెట్టించినాము. 2 లిస్టులో ఖచ్చితంగా వస్తారు మీకు. అన్ని ఇడిచేటప్పుడు బాడగిలా వచ్చినాము. మరి ఒకటన్నా మాకు ఏమన్నా గవర్నమెంట్ వచ్చిండ వస్తుందా? 2 వస్తుంది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? పెద్ద కుటుంబం సార్. ఏం చేయాలి? ఇల్లు బాడగిలా ఉందాం, వాళ్ళు దొడుకుంది ఏముండదు. ఒక్కటన్నా రావాలి కదా సార్. మేనమామ పెళ్ళాం ఒకటన్నా రావాలి కదా. 3లానా? ఏం 3లు అంటే అప్పుడు హౌసింగ్ లోన్ పెడితే ₹1,00,000 కడితే వచ్చేది అండి. హౌసింగ్ లోన్ మరి ఇంకొకటి డబ్బులు వస్తాయంటారు. ఇప్పుడు వస్తుండారు అని అన్ని తీసుకోపోయి చూపిస్తుంటే అది మరి ఇంకొక దానికి లోన్ పెడుతుంది, అది కానీ రాలేదు. రూపాయి పడేదాన్ని ఒక దొమ్మంటారు, మరి పైకి వెళ్ళమంటారు, మరి వచ్చేదాన్ని ఒక దొమ్మంటారు, మరి ₹1 లేదు. మరి ఇప్పుడు కానీ పెట్టినాము, ఇప్పుడు కానీ ఒకటి కానీ రాలేదు. ఒకటి నీలాగా 10,000 మందికి ఈ ఊర్లో ఎంతమందికి? 10,000 మందికి ఇల్లు ఇవ్వకుండా కొట్టేశారు. మరి అదే కదా మాది కానీ అట్లా. ఇప్పుడు నీ దగ్గర నిన్ను తీసుకుపోయి సచివాలయంలో నీ పేరు మీద చూసామనుకో, ఆ ఇల్లు ఉంది ఏమికి అంటారు. అట్లా రాసి పెట్టారు అందరికి. చూపించాలి కదా, ఉన్నోళ్ళకి చూసుకున్నా వినాలే. మరి ఇప్పుడు ఇంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే ఏం చేశా, ఇట్లా 10,000 మందికి ఇల్లు ఇస్తామని 100 కోట్లు కొట్టేశా. ఇప్పుడు నీ వాళ్ళందరూ పాపం వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాయకులందరినీ పట్టుకొని ఇల్లు ఇవ్వలేదు అంటారు. కానీ నీ ఇల్లు ఇచ్చేసి ఉంటారు, వాడు కొట్టేసి ఉంటాడు, తినేసి ఉంటాడు. దీన్ని మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ మీ అందరికీ ఇల్లు ఇవ్వాలంటే ఎంత కష్టం చెప్పు. 2ోసారి ఇస్తుందా ప్రభుత్వం? 3ఓసారి ఇస్తుందా? ఇవ్వదు. అది వీళ్ళ బాధ, వీళ్ళు చెప్పలేరు, నేను చెప్తా. రెండోది, ప్రభుత్వం అన్నీ చేస్తా, పెన్షన్లు పెంచింది కదా, అందరికి పెంచిందా లేదమ్మా? ఇప్పుడు నువ్వు ఏమైనా ఊరికి పోతావు, బస్సు ఫ్రీయే కదా, ఇస్తున్నారా లేదా? దాంతోపాటు గ్యాస్ ఇస్తున్నారా లేదా? బియ్యం ఇస్తున్నారా లేదా? ఇన్ని ఇస్తా ఉండి కూడా ఇట్లాంటివి ఎవరో డబ్బులు కొట్టేస్తే అవన్నీ కూడా మా నెత్తికి చుట్టుకుంటాయి. నేను మెల్లిగా మీలాంటి వాళ్ళందరినీ ఏరి ఎక్కడ వీలైతే అక్కడ ఖాళీ ప్లేసులు చూస్తా ఉన్నా, ఖాళీ స్థలాలు చూసి మీ అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. కొంచెం టైం పడుతుంది, ఓపికగా ఉండాలి సరేమ్మా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఊరు నాశనం అయింది కదా, ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేయలేదా? చేస్తారు కదా, ఓపిక ఉండాలి. ఏమ్మా? ఉంటామ్మా, చేస్తామ్మా. ఏమ్మా ఇష్టంగా చేద్దాం, అయిపోయింది. ఏం ఇప్పుడన్నా కన్విన్స్ చేసుకోవాలమ్మా, ఇప్పుడన్నా పని మొదలు పెడతామని కన్విన్స్ చేసుకుంటే వింటారు.
రిపోర్ట్లు కూడా ఇచ్చాం సార్, జిరాక్స్ చేసుకొని ఆధార్ కార్డులు, బియ్యం కార్డులు అదే మీరు అప్పట్లో ఏం చేసినారంటే అమ్మా వాలంటీర్ సార్కి సలుము ఉన్నది అవునని ఆన్లైన్లో అవి కూడా తీపిచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. మనం టైం తీసుకుంటుంది కానీ వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే మీ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటుందో కరెంటు మీటర్ కానీ స్థలము మీకు వచ్చిందన్నది కానీ అట్లాంటివి పోయి అక్కడ పోయి ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్తో పోయి మీరు మాకు ఏ స్థలమో లేదు, ఎటువంటి మీటర్ లేదు, మీరు ఒక అర్జీ రాసియండి అంటే కూడా ముందుకు రావడం లేదు సార్. అట్లా తప్ప మనం ఇంకా లేదు వాళ్ళు ముందు రావడం కాదు, మనమే రాయించుకోవాలి. వాళ్ళు ఒకటి సంతకం పెడతారు, లేదు ఇద్దరు ముద్ర వేస్తారు అంత అంత మించి. అదే రాస్తాం అంటే కాదమ్మా, రాస్తాం అంటే రాదు కదా ముందుకు రావాలమ్మా. మీరు నోట్ రాసుకోండి, రాసుకొని మీరు ఇవే చేయాలమ్మా. పిటిషన్లు తయారు చేయించడం, మనిషిని పెట్టి ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి సరే ఇంకోటి కూడా మీటర్ 200 యూనిట్స్ పైన మనకి ఎక్కువ యూనిట్స్ ఖర్చు అంటే 10 మంది ఉన్నప్పుడు 200 దాటేస్తుంది కదా. అలాంటిది కదా 4 ఫ్యాన్లు వేసి రైట్లు వేస్తే మన ప్రభుత్వం వచ్చినాక చాలా మంది అట్లా గత ప్రభుత్వంలో సార్ ఏదైతే వాళ్ళు వాలంటీర్ చేసిన పని మేము ఇప్పుడు 100% చేసినాం సార్. అర్జీలు రాసి కూడా వాళ్ళపైన ఎటువంటివి ఇళ్ళు స్థలాలు కానీ మీటర్లు కానీ లేవని కొన్ని చేయించినాం సార్. నేను విజయ్ పరమేశ్ కలిసి కూడా చేయించినాం సార్. మాకోటే సలమ చేత అట్లా చేయండి అప్ప. సార్ చేసినాము, అప్లోడ్ అయింది సార్. మనం గవర్నమెంట్ ప్లేస్ వెళ్ళి కూడా అప్లోడ్ చేయండి అన్న. అప్లోడ్ చేసిన వాళ్ళది వెరిఫై చేయండి. చాలా ఈ మనం చూసామా 7 ఇళ్ళు చూస్తే 7లో 5 ఇళ్ళు మాకు ఇళ్ళు లేవు అంటున్నారు. హౌస్ సైట్స్ గురించి అడుగుతున్నారు, ఇళ్ళు గురించి అడుగుతాం. ఇవన్నీ అప్లోడ్ చేసినాయా లేదని వెరిఫై చేయండి. తర్వాత శాంక్షన్ చేయించుకొచ్చే బాధ్యత నాది. మీరేం చేయాలి, పేర్లు రాసి వీళ్ళ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ కార్డు ఉంటే ఒకసారి ఫోటో తీసుకోను, లేకపోతే రాసుకొని నెంబర్ రాసుకొని అప్లోడ్ అయినాయా లేదని చూడండి సార్. రైట్, వెరిఫై చేసేసి. మాకు అసలు ఇల్లే లేదు, ఎవరు వచ్చినా కూడా ఇల్లు అనేది చాలా మంది చెప్పారమ్మా. ఇక్కడ ఈ వీధిలోనే 3 చెప్పారు నాకు ఇల్లు లేవని. ఇవన్నీ కూడా వెరిఫై చేయిస్తానమ్మా. ఎన్ని రోజులని బాడగట్టలు మంచి ఏం పని చేయదంట, మనం బతికేది ఎంత, మేము ఇంట్లోనే తుడుచుకునేది ఎంత. 2 పిల్లలు ఉన్నారు మాకు. కరెక్ట్ అమ్మా. ఎక్కడైనా చెక్ చేసుకోండి, అసలు మాకు వచ్చిందే లేదు. ఇంటి స్థలం రావాలమ్మా. మాకు ఒక సెంట్ ఇచ్చినా కూడా మా ఎట్లో ఒకట్లా బతుకు. కొంచెం దూరంగా ఇస్తే పోతారా? టౌన్లో ప్లేస్లు ఉండవు కదా. టౌన్లో ఇంతే ఉంటాయి, అన్ని ఇళ్ళు అయిపోయి ఉంటాయి కదా, ఖాళీ స్థలం కనిపించదు. కొంచెం దూరంగా ఇస్తే, ఊరు బయట ఇస్తే పోతారా? ఏం తమ్ముడు, ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసుకొని అసలు ఉన్నదా లేదా అప్లోడ్ చేసినారా చూడండి. తర్వాత నేను శాంక్షన్ చేస్తాను. సరేమ్మా, నోట్ చేసుకుంటానమ్మా. మంచిదమ్మా.